అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా తల్లిదండ్రుల గురించి ఈరోజు నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. వాళ్ళిద్దరూ చనిపోయారు, ప్రభువునందు నిద్రించారు. చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది. అయితే ఎందుకని ఈరోజు ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఈరోజు మా నాన్నగారు ప్రభువునందు నిద్రించిన రోజు. ప్రతి సంవత్సరం అనుకుంటున్నా, ఆయన మాకు నేర్పిన ఆధ్యాత్మిక విషయాలు, ఆయనను చూసి మేము నేర్చుకున్న విషయాల గురించి అందరితో పంచుకోవాలనుకుంటున్నా, కానీ సాధ్యపడట్లా, పని భారాన్ని బట్టి టైం లేక. కానీ ఈరోజు ఎలాగైనా సరే మీ అందరితో నా తల్లిదండ్రుల గురించి, నా పేరెంట్స్ గురించి, వాళ్ళు నేర్పినవి, అలాగే వాళ్ళను చూసి నేను నేర్చుకున్న విషయాలు, మీ అందరినీ బలపరిచే విషయాలు, మీరు ఆత్మీయంగా ఎదిగి ఫలించే విషయాలు, మునుపటి కంటే మరింత మెరుగైన భక్తి జీవితం మీరు జీవించడానికి సహాయపడే విషయాలు, నా స్వీయ అనుభవాలు, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విత్ మై పేరెంట్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఈరోజు 19th October 2025 ఇయర్, 2025 సంవత్సరం, 19th October ఆదివారం రోజు. ఇప్పటికీ సరిగ్గా 21 సంవత్సరాల క్రితం 2004 సంవత్సరం 19th October నాడు తెల్లవారుజామున 3:25 సుమారుగా మా నాన్నగారు పాస్టర్ తగరం శామ్యూల్ శాస్త్రి గారు ప్రభువునందు నిద్రించారు. తెల్లవారుజామున చాలా తీవ్రమైన గుండెపోటుకు ఆయన గురయ్యారు. ఆయన బ్రతికించుకోవడానికి మేము చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ ఆఖరికి మరి దేవుని సమయం అయిపోయింది అనుకున్నాం. మా ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన మరణించి 21 years అయిపోతున్నప్పటికీ ఇప్పటికీ ఆయన జ్ఞాపకం నన్ను శోక సముద్రంలో ముంచేస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కన్నీటి పర్యంతం అవుతుంటా. ఎంత చెరగని ముద్ర ఆయన నా మనస్సులో, నా బ్రతుకు మీద, నా ఆలోచనల మీద వేస్తే ఇంత చలిస్తాను చెప్పండి. తల్లిదండ్రులు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది కదా, కానీ ఈ ప్రేమ ప్రత్యేకమైంది. కారణం ఏంటంటే, మా అమ్మగారు, నాన్నగారు కేవలం వాళ్ళు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రమే కాదు, వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా, వాళ్ళే నా గురువులు కూడా. ఎలాగైతే నా ఇద్దరు బిడ్డలకి నేనే ప్రభువుని అందించి బాప్తిసం ఇచ్చి నేను వాళ్ళకి తండ్రిని మాత్రమే కాదు, వాళ్ళ పాస్టర్ని కూడా, సరిగ్గా అలాగే మా నాన్నగారు, అమ్మగారు వాళ్ళు చదువు నేర్పడమే కాదు, ప్రభువుని అందించారు. అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసులోనే, మాటలు రాని దశలోనే వాళ్ళు నాకు ప్రభువుని అందించారు. బైబిల్ చదవటం నేర్పించారు. అసలు బైబిల్ చదవటం రాని వయసులోనే నాకు ఇంకా జ్ఞాపకం, మాటలు కూడా పూర్తిగా రావు, కానీ అప్పటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. ప్రతిరోజు మా నాన్నగారు ఆయన ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వ్యాపారాలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి దగ్గరికి తీసుకొని మా నలుగురిని, నన్ను, నా అన్నయ్యను, అక్కను, తమ్ముడిని ఆయన మీద పడుకోబెట్టుకొని, అప్పుడు నేను చాలా చిన్నపిల్లాడిని, దాదాపు 3 ఏళ్ళు ఉంటాయేమో. ఆదాము అవ్వల గురించి, హనోకు ఎలా భక్తిగా బతికాడో, ఆదాము అవ్వలు ఎలా అవిధేయులయ్యి ఏదైనా తోట నుంచి తోసివేయబడ్డారో, అలాగే హనోకు ఎంత భక్తిగా బ్రతికి ప్రభువుని చేరుకున్నాడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో, వాళ్ళు ఎలా దేవుని కొరకు బతికారో, అలాగే సమూయేలు ప్రవక్త గురించి, నోవహు జలప్రలయం గురించి, నోవహు భక్తి గురించి, దావీదు సౌలుల గురించి, దావీదు గొలియాతుల కథ గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి, యేసు ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పారో అన్ని ఉపమానాలు ప్రతిరోజు విధిగా, నమ్మకంగా, బాధ్యతగా మా నలుగురిని ఆయన దగ్గరికి తీసుకొని, అప్పటికి నా తమ్ముడు దాదాపు 4 ఏళ్ళు చిన్నవాడు నాకంటే, వాడు పుట్టలేదు అనుకుంటే, ఇంకా వాడు పుట్టిన తర్వాత కూడా ఇంకా వాడు చిన్నవాడు కాబట్టి ఆ స్టేజ్లో ఇంకా నేనే చిన్నవాడు కనుక ఆయన మీద పడుకోబెట్టుకొని, ఒకవైపు అన్నని ఒకవైపు అక్కని ఆయన చేతుల మీద పడుకోబెట్టుకొని, నన్ను మీద పొట్ట మీద పడుకోబెట్టుకొని ఈ బైబిల్ స్టోరీస్ అన్నీ చెప్పేవాడు. ఆ వయసు నుండి
భక్తి విత్తనాన్ని నాలో నాటబట్టి ఈరోజు దేవుని కొరకు ఇలా బతుకుతున్నా. ఒకవైపు ఇలా మా నాన్నగారు, మరొక వైపు మా అమ్మగారు, ఇద్దరు వాళ్ళకి వీలు కలిగినప్పుడల్లా వీలు చేసుకొని ప్రభువుని అందించి, దేవుని వాక్యం అందించి, దేవుని భయములో, భక్తిలో, వాక్యములో, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనల్లో మమ్మల్ని పెంచారు. వాళ్ళు ఎలాగైతే నన్ను పెంచారో నేను సరిగ్గా అలాగే నా పిల్లల్ని పెంచా. నాకు ఎవరు మాదిరి అంటే మా నాన్నే మాదిరి. ఆయనే నా గురువు, ఆయనే నా ఆత్మీయ తండ్రి. ఆయన నాటిన భక్తి విత్తనం, మా నాన్నగారు మా అమ్మగారు నాటిన భక్తి విత్తనం ఎప్పటికీ దేవునికి దూరం కాకుండా, బతికితే దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కొరకు చచ్చిపోవాలి, అర్థం పర్థం లేని బ్రతుకు బ్రతకకూడదని ఎంతో స్ట్రాంగ్గా నాలో నాటారు. సో అందుకే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. అంత మంచి తల్లిదండ్రులను ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నా. నేను వాళ్ళ ప్రేమను, వాళ్ళ గద్దింపును, వాళ్ళ క్రమశిక్షణను, వాళ్ళ ద్వారా భక్తిని నేర్చుకున్నా, నా బిడ్డలకు నేర్పించా. మీరు కూడా అలా బ్రతకండి అని చెప్తున్నా నా పరిచర్యలోని విశ్వాసులకు. కానీ చాలామంది వినట్లా. వాళ్ళు భక్తిహీనంగా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లల్ని భక్తిహీనులుగా పెంచుతున్నారు. సరే, మీకు చేత కాకపోతే కనీసం ఒక మంచి పాస్టర్ని ప్రభు మీకు ఇచ్చారు. ఆ పాస్టర్ గారికి దూరంగా ఉంచటం వలన మీ పిల్లల్ని మీరు శాపగ్రస్తులుగా తయారు చేసుకుంటున్నారని చెప్పినా శాపగ్రస్తులకు అర్థం కావట్లా. ఇంక వేరే పేరు పెట్టలేము, శాపగ్రస్తులే వాళ్ళు. ఇలా ఎవరైతే వాళ్ళ సంతానాన్ని దూరంగా పెడుతుంటారో, నాకు వాళ్ళు సాధించింది కూడా ఏమి లేదు. వాళ్ళ బ్రతుకులో ఇలాంటి వాళ్ళందరూ ఘోరంగా దెబ్బతినటం నేను చూస్తున్నా. పూర్తిగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరు, మీరే మా పాస్టర్ గారు అంటారు. కానీ ఒక సంఘ కాపరికి విశ్వాసి ఇవ్వాల్సిన గౌరవము, మర్యాద, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, సహకారం ఏది అందించరు. పోనీ వెళ్ళిపోతారంటే వెళ్ళిపోరు, నేను లేకుండా ఉండలేరు. మళ్ళీ మీరే మా సంఘ కాపరి అంటారు, ఏడుస్తారు, నేను చెప్పినట్టు వినరు. నా ఆశ ఏంటంటే, ఏదైతే నేను మా అమ్మా నాన్నల నుండి పొందుకున్నానో ది బెస్ట్ పేరెంట్స్ని ప్రభువు నాకు ఇచ్చారు. గొప్ప తల్లిదండ్రుల పెంపకాన్ని నేను టేస్ట్ చూసా. కాబట్టి నా పిల్లలకి అంత సక్సెస్ఫుల్గా నేను నేర్పగలిగా. ఇదంతా నాది కాదు, మా అమ్మా నాన్నలను చూసి నేను నేర్చుకుంది, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. అదే అందరికీ అందిద్దాం అనుకుంటే చాలామంది ఎందుకు మరి నేర్చుకోవట్లే. సరే, సామెతల్లో 10వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట అనగానే నాకు ఏడుపు ఆగట్లా, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నా. అందుకే ఇన్ని సంవత్సరాలు మా నాన్నగారి గురించి, అమ్మగారి గురించి నేను ఒక వీడియో తయారు చేయలేకపోయా. ఎన్నోసార్లు ప్రయత్నం చేశా. ప్రారంభించగానే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంటే ఎడతెరపలేని కన్నీళ్ళు, దుఃఖం ఆగట్లా. ఎందుకంటే అందరు తల్లిదండ్రులాగా వాళ్ళు కూడా భోజనం పెట్టి, బట్టలు కొని, చదివించి చచ్చిపోయి ఉంటే నేను ఇంతగా మిస్ అయ్యేవాడిని కాదు వాళ్ళని. కానీ వాళ్ళు నిత్యత్వమంతా నేను ప్రభువుతో ఉండే భాగ్యాన్ని నాకు అందించారు. వాళ్ళే నాకు మాదిరి. కేవలం వాళ్ళ మాటల చేత, బోధల చేత కాదు, వాళ్ళు బ్రతికి చూపించారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా బాధపడుతుంటా. తల్లిదండ్రులైన వాళ్ళందరూ ఇంత పద్ధతిగా, బాధ్యతగా మీ పిల్లలని పెంచండి అని నేను చెప్తున్నా. మీకు చేత కాకపోతే మీ సగకాపరి దగ్గర తీసుకురండి, వాళ్ళని బాగు చేస్తా, వాళ్ళని బాగు చేసి మీకే అప్పచెప్తా, అప్పుడు ఆ ఫలం మీరే అందుకుంటారని చెప్తుంటా. నేను నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అన్నాడు దేవుడు. ఒక నీతిమంతుడిని, ఆశీర్వదించబడ్డ వ్యక్తిని, దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిని ఎంత జ్ఞాపకం చేసుకుంటే అంత ఆశీర్వాదం. అందుకే ఈరోజు నా తల్లిదండ్రులను నేను జ్ఞాపకం చేసుకుంటున్న పేరెంట్స్ని. 100 ప్రసంగాల కంటే ఒక మాదిరికరమైన సాక్ష్యము, బ్రతుకు చాలా ప్రభావితంగా ఉంటుంది. ఎలా బ్రతకాలో 100 ప్రసంగాలు చేయటం కంటే బ్రతికి చూపిస్తే అది ఎక్కువ మందిని మారుస్తుంది. ఈనాడు బోధకులు ఎక్కువ మంది అయిపోయారు, బోధించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, ప్రసంగికులు ఎక్కువ మంది అయిపోయారు.
కానీ వాళ్ళు బోధిస్తున్న బోధ ప్రకారం బ్రతికే వాళ్ళు మాత్రం బహు తక్కువ మంది అయిపోయారు. అందుకే బోధకులు ఎక్కువ మంది అయిపోయారు, వినే శ్రోతలు ఎక్కువ మంది అయిపోయారు, కానీ మారు మనసు పొందుతున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటున్నారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో ఇలా రాయబడి ఉంది, మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రైస్తలాడు. హల్లెలూయా. మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం అంటుంది. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి అని దేవుడు రాయించాడు. మీకు వాక్యం బోధించి మీకు మాదిరిగా బ్రతుకుతున్న మీ దైవజనుడిని, మీ నాయకుడిని, వారి ప్రవర్తనను, వారి బోధను పదే పదే తలుచుకోమన్నాడు దేవుడు. వారి విశ్వాసమును అనుసరించుడి అని కూడా దేవుడు రాయించాడు. మరి నాకు వాక్యం బోధించింది, నా పైన నాయకుడిగా ఉన్నది, నాకు ప్రభువుని అందించింది ఎవరంటే నా తల్లిదండ్రులే. ఊహ తెలిసిన వయసు నుండి వాళ్ళే నాకు నేర్పించారు. బైబిల్ చదవటం వాళ్ళే నేర్పించారు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన మా ఇంట్లో. స్కూల్కి వెళ్ళే వాళ్ళం కదా, నేను, అక్క, అన్న, తమ్ముడు అందరం ఉపవాసం ఉండి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంకాలం 6 గంటల తర్వాత తినేవాళ్ళం. అంటే ఫుల్ డే ఫాస్టింగ్ కాదు. కొంతమంది ఎగతాళి చేయొచ్చు, సాయంత్రం 6 తర్వాత తినేసి అది ఫాస్టింగ్ ఏంటి అని. చూడండి, అసలు ఉపవాస ప్రార్థన లేకుండా ఉండే కంటే కనీసం ఒక 2 పూటలైనా ఉపవాసం ఉండి ఎంతో కొంత ఆ రోజు దేవుళ్ళు గడిపే అవకాశాలను నా తల్లిదండ్రులు కలిగించారు. స్కూల్కి వెళ్తూ ఉపవాసం ఏంటి అని ఎగతాళి చేసే దరిద్రులు ఉన్నారు. వీళ్ళు చేయరు, చేసే వాళ్ళు ఎంకరేజ్ చేయరు. యేసుప్రభు అంటారు కదా పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు, మీరు అడ్డుబండలుగా మారారు అంటారు. స్కూల్కి వెళ్తే బైబిల్ చదువుకోవటం కుదరదు, ప్రార్థన చేయటం కుదరదు, ఇంటర్వెల్లోనూ లంచ్ అవర్లోనూ ఇక ఎలాగో తినేది ఉండదు కదా, ఆ టైంలో బైబిల్ చదువుకునే వాళ్ళం. కానీ వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ఉండటం ద్వారా దేవుని ప్రాధాన్యత, భక్తి జీవితం యొక్క ఇంపార్టెన్స్ మాకు వాళ్ళు చిన్న వయసు నుంచే నేర్పారు. ఏ వయసు నుండి? నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుండి ఫాస్టింగ్ ప్రేయర్ ఉండటం ఎవ్రీ ఫ్రైడే నాకు అలవాటు, గుర్తు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే, లేదా దసరా హాలిడేస్ వచ్చినాయి అంటే అందరూ వంటలు వండుకుంటారు, పప్పలు వండుకుంటారు కదా, మేము వండుకొని తినేవాళ్ళం. కానీ ఖచ్చితంగా ఒక 3 రోజులు కానీ 7 రోజులు కానీ మా వెసులుబాటును బట్టి ఉపవాస ప్రార్థనలు ఉండేవాళ్ళం. ఎక్కువగా 3 days ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళం. ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించారు. ఆ తర్వాత నా 13వ ఏట పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి దగ్గర నేను బ్యాప్టిజం తీసుకున్నా. ఆయన ఎవరో కాదు, నా చిన్న మేనమామ, మా అమ్మగారి చిన్న తమ్ముడే. మా అమ్మగారు ఇంత భక్తిగా ఉన్నారంటే ఆమె తమ్ముడు కదా, అందరూ ఒక ఇంట్లోనే పెరిగారు కదా, ఆయన కూడా అంతే భక్తిగా ఉండేవాళ్ళు. సో పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆయనను చూసి మరింత భక్తిగా నేను మారా, మరింత ప్రభావితం అయ్యా. ఇంకా రోషం పెరిగింది, ఇంకా కసి పెరిగింది నాలో. సో ఈరోజు ఉన్న ఈ దేవుని సేవా జీవితం ఇంత కసిగా, ఇంత స్ట్రిక్ట్గా దేవుని కొరకు బ్రతుకుతూ, వాక్యాన్ని బోధిస్తూ, ఎవరు హట్ అయినా, ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఏమనుకున్నా, ఏది ఏమైనా పర్వాలేదని నేను దేవుని వాక్యం బోధిస్తూ నేను నిలబడడానికి కారణం పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకొని నేను దేవుని సేవ ప్రారంభించడానికి ముందే, నా ఊహ తెలిసిన నాటి నుండే నా తల్లిదండ్రులు నాలో భక్తి విత్తనాన్ని నాటారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నా, అందుకే వారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. సో ఈరోజు జరుగుతున్న సేవ అంతటికీ పునాది వేసింది ఎవరంటే ఖచ్చితంగా నా తల్లిదండ్రులే. ఆ తర్వాత పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు. నా చిన్ననాటి నుండి ఎప్పుడు ఎవరో ఒకరు మా ఇంట్లో ఆశ్రయం పొందటం నా జ్ఞాపకం అండి. బంధువులు చాలామంది ఏలూరులో దిగారంటే ఖచ్చితంగా శామ్యూల్ శాస్త్రి ఇంటికి వెళ్తే ఏ మధ్యరాత్రి అయినా నిరీక్షణమ్మ వండి పెడుతుంది అనే నమ్మకం. ఇది నేను చెప్పటం కాదు, మా పెద్దమ్మ పిల్లలు, నా కజిన్స్, మా అన్నయ్యలే మా అమ్మగారి మెమోరియల్ సర్వీస్ రోజు ఆమెని పొగుడుతూ చెప్పిన మాటలు ఇవి. నిరీక్షణ ఆంటీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే కడుపు నిండా భోజనం పెట్టేది, విసుక్కోకుండా వండి పెట్టేదని బంధువులే కాదు బయట వాళ్ళు కూడా ఎంతోమంది. కాబట్టి ఆశ్రయం ఇవ్వటం, ఆతిథ్యం ఇవ్వటం, అతిథి దేవోభవ అంటారు కదా హిందువులు, అతిథిని దేవుడిలా గౌరవించాలని హిందువులు అంటారు. దేవుడిలా కాకపోయినా
ఒక మనిషిని మనిషిలా గౌరవించే వాళ్ళు లేరండి ఈనాడు కదా. సో అది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేను చూసి నేర్చుకున్నాను. చాలామంది తింటారు కానీ పెట్టడానికి మనసు రాదు. ఒక కప్పుడు టీ ఇవ్వడానికి ముఖం మార్చేసుకొని విసుక్కుంటూ ఏడుపు ముఖం వేసుకొని ఇక ఆ లాస్ట్ అంతా, లేదా స్త్రీలు పురుషులు కూడా ఆ లాస్ట్ అంతా రాసి ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఇక తాగబుద్ధి అవ్వదు, చిచ్చి బ్రతుకులో ఇక వీళ్ళ దగ్గర టీ కూడా తాగకూడదు అని అనిపిస్తుంది. నవ్వుకుంటా, బాధ అనిపిస్తుంది కానీ తర్వాత బాగా నవ్వుకుంటా, మరి ఇంత దరిద్రులు ఏంటి వీళ్ళు. వెంటనే మా అమ్మ నాన్నకి జ్ఞాపకం చేసుకుంటా, వీళ్ళు ఒక కప్పు టీ తేవడానికి ఇంత చచ్చిపోతున్నారు. వాళ్ళేమో ఎంతమందికి ఎన్నిసార్లు, లెక్కలేనన్ని సార్లు, సమృద్ధిలోనూ పేదరికంలో కూడా, డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేకపోయినా ఎవరు భోజనం టైంకి వచ్చిన కడుపు నిండా టేస్టీగా వండి పెట్టేవాళ్ళు. కొంతమంది వండి పెడతారండి బయట వాళ్ళు, నేను చూసా దేవుని సేవలో. ఏదో వండేసామనే పేరుకి పిచ్చి పిచ్చిగా వండి పారేస్తారు. అది తినబుద్ధి అవ్వదు, రుచి పచ్చి ఉండదు. వండేమనే పేరు ఉండాలి కానీ ప్రేమతో వండరు. లేదా ఇంకెవరి చేత వండిచ్చేస్తారు, వీళ్ళు వండరు. వీళ్ళు ఒళ్ళోంచి కష్టపడి ప్రేమగా మనసు పెట్టి వండితే అది రుచిగా ఉంటుంది. కానీ వీళ్ళకి ప్రేమ ఎక్కడ ఏడ్స్ వచ్చింది? వండేమన్న పేరు ఉండాలి కానీ ప్రేమతో వండరు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చేసి అరే వండి పారేరా అని చెప్పి ఒక పిచ్చి వంట వండించి రుచి పచ్చి లేనిది తీసుకొచ్చి మా మొహాన్ని కడతారు. అది తినబుద్ధి కాదు. మేమేం చేస్తామంటే అది పారేయటం చేస్తాం. ఎక్కువ శాతం ఎవరికైనా ఇచ్చేస్తాం. మనం తినలేనిది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు కదా, కాబట్టి తీసుకెళ్ళి చెత్త కుండలో పారేస్తాం. అది వాళ్ళకి శాపమే కదా. కానీ మా అమ్మ నాన్న ఎన్నడూ అలా చేయలే. కొంతమంది అంటుంటారు, బ్రదర్ మీరు చాలా పెద్ద చేయండి, ఎవరు ఎప్పుడు ఏ టైంకి వచ్చినా సరే సమతా సిస్టర్ చేత వండించి కడుపు నిండా అన్నం పెడతారు, ఎంత మంచోళ్ళు అని. అంటే ఆ మంచితనం నాది కాదు, నా తల్లిదండ్రులను చూసి నేను నేర్చుకున్నా. సో మా ఇల్లు 24 గంటలు 365 రోజులు ఎవరింటికి వచ్చినా సరే వట్టి మాటల చేత కడుపు నింపి పంపను. కప్పుడు కాఫీ టీ ఇచ్చి పంపను. కడుపు నిండి అన్నం పెట్టి పంపుతాం. కుదిరితే రెండో పూటకు కూడా వాళ్ళకి ప్యాక్ చేసి మరీ పంపుతాం. ఇది నా తల్లిదండ్రులను చూసి నేను నేర్చుకున్న ఒక సద్గుణం, ఒక మంచి లక్షణం. సో కడుపు నిండా భోజనం పెట్టడం అందరికీ చేత కాదు. ఆతిథ్యం ఇవ్వటం మరవద్దన్నాడు దేవుడు. కానీ చాలామందికి ఆతిథ్యం ఇవ్వటం చేత కాదు. పిసినారితనం చూపిస్తారు. కుమిరి చచ్చిపోతూ ఉంటారు. మనస్ఫూర్తిగా వాళ్ళకి పెట్టడం ఇష్టం ఉండదు కనుక వాళ్ళు వర్ధిలరు కూడా. సంవత్సరం పొడుగునా వాళ్ళు కడుపు నిండా తినడానికి వాళ్ళ ఇంట్లో భోజనం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి పెట్టే అలవాటు ఉండదు కదా. ఎంతసేపు దొబ్బుకు తినటమే, అందరి దగ్గర నుంచి లాక్కోవటం, అందరినీ వాడుకోవటమే. దేవుని మహాకృపను బట్టి అనేక సంవత్సరాలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గుండా మేము వెళ్ళాల్సి వచ్చిన మా బాల్యంలో ఎన్నడూ భోజనానికి లోటు లేకుండా, అది కూడా ఏదో పప్పు పులుసు మజ్జిగ బీరకాయ పచ్చడి తొక్కు చారు లాంటి పిచ్చి పిచ్చి వంటలు కాదు. అంటే అవి పిచ్చి అని నేను అనట్లా. నాన్ వెజ్ తినేవాళ్ళు చూడండి, ఉట్టి చారు పెడితే ఏమంటారు, ఏంటి పిచ్చి భోజనం అంటారు. నేను ఆ వైపు నుంచి మాట్లాడుతున్నా. వెజిటేరియన్స్కి అది మహాభాగ్యం అనుకోండి, పప్పు చారు మజ్జిగ పులుసు. కానీ మాంసం లేనిదే ముద్ద దిగని ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. శాస్త్రి అని పేరుంది, మరి ఎందుకు మాంసం తింటున్నారంటే అందరూ చెప్తుంటాయి, ఈ శాస్త్రి మాంసం తినే శాస్త్రి, అది కూడా ఎక్కువ మాంసమే తినే శాస్త్రి అని చెప్తుంటా. ఒక చోట నేను మాంసం తిననేమో శాకాహారినేమో అనుకొని ఒక రాజకీయ నాయకురాలు వాళ్ళ మనవాడి ఫస్ట్ బర్త్డేకి మా ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. నా పిల్లలిద్దరు చిన్నపిల్లలు. రకరకాల టేస్టీ నాన్ వెజిటేరియన్ డిషెస్ అన్నీ చేయించారు. కానీ మాకు మాత్రం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మా నలుగురు కోసం వెజిటేరియన్ ఫుడ్ తయారు చేయించారు. ఈ శాస్త్రి గారు మాంసం తినరు అని చెప్పి మాకేమో అన్ని రకాల నాన్ వెజిటేరియన్ డిషెస్ వాసనలు వస్తున్నాయి. కానీ మాకు ఎందుకు పెట్టట్లేదు అర్థం అవ్వట్లా. అడగడానికి మొహమాట పడి వెజిటేరియన్ డిషెస్ తినేసాం. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటారు కదా, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలాగే ఉంటాడు. మాంసం లేదే నాకు మొదలు దిగకపోతే మరి నా పిల్లలకు దిగుద్దా? వీడైతే మాంసం పెట్టకపోతే మనుషుల్ని కొరుకుని తినేస్తాడు. బ్లడ్లో వచ్చినాయి ఆ జీన్స్, మా పూర్వీకుల నుంచి వచ్చాయి. ఇంకా నేనేమో మొహమాటానికి తినేస్తుంటే వీడే మరీ చిన్నపిల్లోడు ఆ భోజనాల్లో. వీడు అడుగుతున్నాడు, డాడీ మనకి మటన్ పెట్టరా, మనకి చికెన్ పెట్టరా, అక్కడ అన్నీ ఉన్నాయి కదా అని. అంటే మూసుకొని తినరా అంటే ఇది ఎక్కదు. అవన్నీ చూసాక ఇంక మరి బీరకాయ పచ్చడి పప్పు చారు పెరుగు ఎలా ఎక్కుద్ది? అంతా అయిపోయిన తర్వాత ఆ రాజకీయ నాయకురాలు వచ్చి, పాస్టర్ గారు ఏమనుకోకండి, మిమ్మల్ని పిలిచి కూడా మిగతా అతిథుల కొరకు నాన్ వెజిటేరియన్ చేయించాం, ఆ వాసనల వల్ల మీరు ఎంతో ఇబ్బంది పడి ఉంటారంటే. అవునమ్మా, ఇబ్బంది పడ్డాం చాలా.
వాసన మాత్రమే చూపించి పట్టకపోతే ఇబ్బందే కదా. మీరు వెజిటేరియన్స్ కదా, అందుకే ఖచ్చితంగా ఇబ్బంది పడి ఉంటారు నాన్ వెజిటేరియన్ వాసనలకని అంటే చెప్పా. వెజిటేరియన్స్ అని ఎవరు చెప్పారండి అంటే, మీ పేరులో శాస్త్రి ఉంది కదా అని అడిగిందామా. అప్పుడు చెప్పా ఆవు కూడా, నా పేరు నాకు ఇలా మైనస్ అవుతాను ఎప్పుడు అనుకోలే. ఈ శాస్త్రి మాంసం తినే శాస్త్రి అంటే, అయ్యో నాకు ముందే చెప్పుంటే అంత టేస్టీగా వండించామండి అంటే ఇక చాలా ఏడిపించక ఇంకా ఇప్పటికే మిస్ అయ్యాం ఆ భోజనం. ఆ వాసనలు పీల్చుకుంటే అవి చూసుకుంటే వెజిటేరియన్ తినాల్సి వచ్చింది. హిందువులు అంటారు కదా, ఏ జన్మలో ఏ పాపం చేసామో అని అంటుంటారు కదా. మనకైతే 100 జన్మలు లేవు, ఒక జన్మే. సరే సరదాగా చెప్తున్నా. ఇక మేము వెజిటేరియన్స్ కాదు నాన్ వెజిటేరియన్స్ తెలిసినాక ఆవిడ అన్నీ ప్యాక్ చేసి తర్వాత పంపించారు ఇంటికి. అయితే మా చిన్నప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గుండా మేము వెళ్ళాల్సి వచ్చిన ఆ స్టేజ్లో కూడా ప్రతిరోజు గుడ్లు, మాంసం, కోడి మాంసం, బాతు మాంసం, కుందేళ్ల మాంసం, పావురాల మాంసం రెగ్యులర్గా ఉండేది ఇంట్లో. చుట్టుపక్కల మా నైబర్స్కి పనిష్మెంట్ అన్నమాట. ప్రతిరోజు ఇంట్లో నుంచి నాన్ వెజిటేరియన్ వాసనలు, సుగంధ ద్రవ్యాల వాసనలు వస్తూ ఉండేవి, పరిమళ సువాసనలు అన్నమాట. మంచి చెఫ్ మా అమ్మ, అద్భుతమైన చెఫ్ అన్నమాట. ఆ ఉట్టి చారు కాసినా కూడా ఆ వాసనకి వీధిలో వాళ్ళందరూ, ఇది అతిశయోక్తి కాదండి, మేము పుట్టి పెరిగిన పత్తేబాద్ ఏరియాలో ఏలూరులో ఎవరిని అడిగినా చెప్తారు. అప్పటి మా నైబర్స్కి అడిగితే చెప్తారు, ఆంటీ కొంచెం చారు ఇవ్వండి అని చెప్పి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా వచ్చి గిన్నెలు తీసుకుని వచ్చేవాళ్ళు. మా అమ్మగారు కూడా ఆమెది పెద్ద చెయ్యి. ఇప్పుడు ఇవాళ నేను ముందు వెనక ఆలోచించకుండా ఎన్నిసార్లు అయినా ఎంతమందికైనా కడుపు నిండా భోజనం పెట్టి రెండవ పూట కూడా మళ్ళీ ప్యాక్ చేసి పంపేదేంటి, పెరుగన్నం పప్పన్నం కాదు, పలావు, బిర్యానీ, చికెన్ కర్రీ, కట్ట, పెరుగు చట్నీ, ఇవి నేను రెండో పూట కూడా ప్యాక్ చేసి పంపుతా. విశ్వాసులు, సంఘస్థులు అందరికీ ఎప్పుడు ఫంక్షన్ జరిగినా నన్ను చూసి వాళ్ళు అదే నేర్చుకున్నారు. ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఏ సెలబ్రేషన్ జరిగినా మేము తిన్నాక మళ్ళీ ప్యాక్ చేసి కారులో పెడతారు రెండో పూటకి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అలవాటు అంటే నన్ను చూసి నేర్చుకున్నారు. లైక్ పాస్టర్, లైక్ బిలీవర్స్ అనమాట. సంఘ కాపరిలాగా విశ్వాసులు, తండ్రిలాగా కొడుకులు, తల్లిలాగా కూతుర్లు, తల్లిదండ్రులాగా పిల్లలు. మా అమ్మా నాన్నల నుంచి నేను నేర్చుకున్నా, నా నుండి ఈనాడు మన విశ్వాసులు నేర్చుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన అలవాటు. అయితే అంతటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మధ్య కూడా రోజు మాంసం ఎలా ఉండేదంటే, మా ఇంట్లో నాటుకోళ్ళు పెంచేవాళ్ళం, బాతులు పెంచేవాళ్ళు మా నాన్నగారు. కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, పావురాలు, ఇలా చాలా పెంచేవాళ్ళు, ఎన్నో పెంచేవాళ్ళు. అవి కూడా పిచ్చి కోళ్ళు, పూరి కోళ్ళు కాదు, బుడ్డ కోళ్ళు కాదు, పందెం పుంజులు పెంచేవాళ్ళు. ఒక్కో పందెం కోడి కొన్ని వేల రూపాయలకి అమ్మేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బుతో, కోళ్ళ మీద వచ్చిన ఆదాయంతో మేము దిల్దార్గా బిందాస్గా బతికామంటే దేవుని మహాకృప. బూరగా దూది చెట్లు విత్తనాలు తెచ్చి నాటారు మా అమ్మగారు. అవి పెద్ద చెట్లు అయిపోయినాయి. ఆ దూదికాయల నుంచి తీసిన దూది చాలా కాస్ట్ ఉండేది అప్పట్లో. సో వాటితో మళ్ళీ దిండ్లు కుడితే, మా అమ్మగారు చెఫ్ అని చెప్పాను కదా, షీఈస్ ఎ వెరీ గుడ్ టైలర్ ఆల్సో. ఆమె మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆమె నుండి, మా నాన్నగారి నుండి మల్టీ టాస్కింగ్ నాకు వచ్చింది, నా నుండి మళ్ళీ నా పిల్లలకు వచ్చింది. ఇది దేవుని మహాకృప. సో అలా దూది అమ్మి ఫ్రాకులు, బ్లౌజులు, ఇక అసలు ఎన్నో కుట్టేవాళ్ళు మా అమ్మగారు. అంత కష్టపడే ఆడవాళ్ళని నేటి సమాజంలో మనం చాలా తక్కువగా చూస్తామండి. అంటే మా నాన్నగారికి ఆమె మంచి సహకారి. దూది అమ్మేది ఆవిడ, బట్టలు కుట్టేది, మంచి మంచి వంటలు చేసేది, కోళ్ళు పెంచడానికి మా నాన్నగారికి సహకరించేది. ప్రతిరోజు కోళ్ళు కప్పెట్టే డ్యూటీ నాదే. కోళ్ళను పొదగేయటం, మా అమ్మగారికి సాయం చేయటం, కోళ్ళని కప్పెట్టడం, బాతులను కప్పెట్టడం, ఎప్పుడైనా కాకి కానీ గద్ద కానీ ఎత్తుకుపోతే బాధపడటం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే కూడా చాలా మధుర స్మృతులు, స్వీట్ మెమరీస్ అన్నమాట. సో ఒక పెద్ద పందెం పుంజుని కోస్తే అది దాదాపు ఒక 2 రోజులు 3 రోజుల పాటు మాకు ఇంట్లో సరిపడా మాంసం ఉండేది. ఆ మాంసానికి పక్కన మళ్ళీ పప్పులు, వెజిటేరియన్ డిషెస్, కూరలు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు కరువు రోజుల్లో మనం బతుకుతున్నాం కదా, ఆ రోజు అంతా సమృద్ధిలో ఎలా బతికాం? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేవా ఆ టైంలో? మా నాన్నగారికి ఒక బ్యాడ్ ఫేజ్ గుండా మేము వెళ్ళాల్సి వచ్చింది మా బాల్యంలో. దేవుడు తీసుకెళ్ళాడు, దేవుడు రానిచ్చాడు. అవి లేకపోతే ఇవాళ ఇంత భక్తి ఉండేది కాదు మాకు. ఆ బ్యాడ్ ఫేజ్లో అంత సమృద్ధి గల భోజనం, రుచి కలిగిన, శుచి కలిగిన, ఆరోగ్యవంతమైన, బలవర్ధకమైన ఆహారం మేము తిన్నామంటే దేవుని దయ.
సో సంవత్సరం పొడుగున గుడ్లు, నాటుకోడి గుడ్లు కుప్పలు తెప్పలుగా రోజు వచ్చి కొన్ని వందల గుడ్లు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు. అన్ని గుడ్లు పెట్టేకోళ్ళు, అమ్మేవాళ్ళం, మేము తినేవాళ్ళం. విసుకొచ్చేసేది, మళ్ళీ చికెనా, మళ్ళీ మటనా, మళ్ళీ గుడ్లా, ఏంటి మమ్మీ ఏదైనా వెజిటేరియన్ కర్రీ ఉండొచ్చు కదా అని విసుక్కునేవాళ్ళం. దేవుని మహాకృప. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా అటు భక్తిలో పెంచారు, వాళ్ళు కష్టపడటం మాకు నేర్పించారు. సో చాలామంది పిల్లలు చెప్తుంటారు, అన్నయ్య మాకు వంట రాదు. తల్లిదండ్రులు చెప్తుంటారు, నా కొడుకు వంట రాదు. సరే, మగపిల్లడు అనుకుంటే ఆడపిల్లల గురించి కూడా చెప్తుంటారు, మా పిల్లలకి మేము వంట నేర్పలే, వాళ్ళకి వంట చేయటం రాదు అని. కానీ మేము సగర్వంగా చెప్తున్నాం, మా అమ్మ నాన్న మా నలుగురికి, అన్నకు, అక్కకి, నాకు, తమ్ముడికి అన్ని వంటలు చేయటం నేర్పించారు, అన్ని పనులు నేర్పించారు. చాలా చిన్న వయసు నుండే, దాదాపు ఒక 7-8 ఏళ్ళ వయసు నుండే అంట్లు కడగటం వచ్చు, బట్టలు తొక్కటం వచ్చు, వంటలు చేయటం వచ్చు. సో ఇదొచ్చు అది రాదని కాదు, నేను ఏదైతే నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నానో అవన్నీ నా పిల్లలకి నేర్పా. వీళ్ళకి తినటం వచ్చు, వండటం కూడా వచ్చు, పాత్రలు కడగటం కూడా వచ్చు. ఎక్కడైనా వీళ్ళు బతకగలరు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఎవడున్నా లేకపోయినా రాజులా బతకటం వాళ్ళు నాకు నేర్పారు, నేను నా బిడ్డలకు నేర్పా. మీకు ఇష్టమైతే మీ పిల్లలకు నేర్పండి. అదేమీ గర్వకారణం కాదు, మాకు వంటలు రావు, మాకు ఏ పని రాదు. పోనీ ఇలా చెప్తున్న వాళ్ళు ఏమన్నా యువరాణులు, యువరాజుల రాజా వంశంలో పుట్టినోళ్ళ అంటే అంత లేదు. ఎందుకులేండి, ఇక కడుపు చుచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది, మళ్ళీ ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. మా గురించే చెప్పారు అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఇక్కడ ఏదో ఒక మనిషి గురించి, ఒక ఫ్యామిలీ గురించి కాదు, ఇది స్టైల్ అయిపోయింది ఇప్పుడు. ఏ ఊరు వెళ్ళినా, ఏ కొంపలు అడుగు పెట్టినా, ఏ క్యాస్ట్లో చూసినా మోటు మొహాలందరూ ఇది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మోటోళ్ళే సంస్కారవంతులు, సభ్యత, సంస్కారం, మర్యాద ఉన్నవాళ్ళు అన్ని పనులు నేర్చుకుంటారు, నేర్పిస్తారు. బాధ్యత కలిగిన దేశ పౌరులుగా తయారు చేస్తారు పిల్లల్ని. ఇది అవమానం, వాళ్ళకి అవమానం. ఇది ఏ పని చేతకొనడం వలన ఎవడికి ఉపయోగం? అట్లీస్ట్ పెళ్లి చేస్తే వాళ్ళ కొంపనైనా వీళ్ళు ఉద్ధరించుకోగలరా? వంట రాదు, గిన్నెలు కడగటం రాదు, వీళ్ళు చదువుకోవటం రాదు, బాత్రూమ్లు కడగటం రాదు. మరి నీకేమవచ్చు అంటే వండి పెడితే తిని పెట్టడం వచ్చా? మరి జబ్బులు రాకేమవుతాయి? ఒంటి నిండా జబ్బులు చాలామందికి, తల నుండి అరికాలు దాకా. ఏంటంటే ఎల్లప్పుడూ లోడింగ్ అన్లోడింగ్, తినటం వెళ్ళటం ఆఫీస్కి. పనులు మాత్రం రావు, పనులు నేర్చుకోవాలి. మోషే భక్తుడి గురించి బైబిల్లో రాస్తుంటుంది, ఐగుప్తు యొక్క సకల విద్యలలో అతడు ప్రవీణుడట, అతడు పరిపూర్ణంగా నేర్చుకున్నాడు. రాజులు అన్ని విద్యలు నేర్చుకునేవాళ్ళు. అన్ని విద్యలు అంటే మల్ల విద్య, విలువిద్య, అలాగే పాకశాస్త్రం అంటారు, వంటలు చేయటం కూడా రాజులు నేర్చుకునేవాళ్ళు. వంట చేయటం అంటే గరిటె పెట్టి కలపటం కాదు. కొంతమంది ఎవడో కష్టపడి వంట చేస్తే వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి గరిటెతో ఇలా కలిపి నేనే వంట చేశా అంటారు. అది కాదు, క్లీనింగ్, కటింగ్, కుకింగ్ మొత్తం అన్నీ రావాలి. సో పూర్వకాలం రాజులకి, రాజవంశీకులకి, యువరాజులకి, యువరాణులకి అన్ని వంటలు నేర్పేవాళ్ళు అంతఃపురంలో. వాళ్ళకి రానిదంటే ఏది ఉండేది కాదు. చదువులో వంట కూడా ఒక భాగం, చదువులో బట్టలు ఉతకడం, అంట్లు కడగడం కూడా ఒక భాగం. రాజులకు అన్ని పనులు వచ్చి ఉండాలి. కానీ ఈరోజు రాజుల్లా ఎవరు బతకట్లేదు. అందుకే దాసుల్లా ఎందుకు బతుకుతున్నారో తెలుసా? సుఖపడటానికి అలవాటు పడ్డారు. కూర్చున్న చోటకి అన్నీ కావాలి. ఏసీ రిమోట్తో, ఫ్యాను రిమోట్తో, టీవీ రిమోట్తో, లైట్లు రిమోట్తో, సెల్ఫ్ బటన్ నొక్కితే బండి స్టార్ట్ అవుతాయి. ఇంటి దగ్గర బండి ఎక్కితే మళ్ళీ ఆఫీస్ దగ్గర దిగుతారు. ఇక నడిచేది ఎక్కడ? ఇంకా ఇంట్లో ఎలాగో పనులు లేవు, ఒళ్ళు అలసిపోయేది లేదు. చిన్న వయసుకే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, చచ్చిపోతున్నారు. సో కష్టపడటం నేర్పారు మా అమ్మా నాన్న, చాలా మంచి తల్లిదండ్రులు. కష్టపడటం ఆశీర్వాదం అని నేర్పారు, కష్టపడటం అవమానం అని నేర్పలా. నీకు పనులు వచ్చాయని ఎవరికైనా చెప్తే సిగ్గుపోతుంది. ఎవరైనా అడిగితే నాకే పని రాదు అని చెప్పు. అబ్బా ఎంత వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ అనుకుంటారని ఇప్పటి సమాజంలోని తల్లిదండ్రులైన వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అలా నేర్పుతున్నారు పిల్లలకి. పిల్లలు కూడా అదే నిజం కావాలనుకొని ఎవరిని అడిగితే నాకు తినటం మాత్రమే వచ్చు, వండటం రాదు, ఏ పని రాదని గ్రేట్గా చెప్పుకుంటున్నారు. నిజానికి అది వాళ్ళకి అవమానం, అది వారికి భవిష్యత్తు లేకుండా చేస్తుంది. సో నా పిల్లలకి నేను నేర్పానంటే నా తల్లిదండ్రులు నాకు నేర్పబట్టి. అందుకే చెప్తున్నానండి, తల్లిదండ్రులకు లేని బుద్ధి పిల్లలకు వస్తుందా?
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చెప్పండి? ఇది చాలామంది తెలియదు ఈ సామెత గురించి. ఆవు చేలో మేస్తుంటే, అంటే పొలంలోకి వెళ్ళి మేస్తుంటే, దాని దూడ కూడా తల్లిని చూసి దాని పక్కనే చేలోకి వెళ్ళి మేస్తుంటుంది. తల్లి గట్టును మేస్తే బిడ్డ కూడా గట్టును మేస్తుంది. తల్లికి బుద్ధి లేకపోతే బిడ్డకి ఎలా వస్తుంది బుద్ధి? తల్లిదండ్రులు గర్విష్ఠులైతే ఆ గర్వం పిల్లలకు వచ్చేస్తుంది. తల్లిదండ్రులు బుద్ధిహీనులైతే వాళ్ళ జీన్స్ ద్వారా వచ్చింది కొంత బుద్ధిహీనత, వాళ్ళను చూస్తూ నేర్చుకున్న కొంత బుద్ధిహీనత, ఇవన్నీ పిల్లల్లో పుట్టుకతోనే వచ్చేస్తాయి. చాలామందిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నాకు ఎలాగైతే అమ్మా నాన్నల నుండి పోలికలు వచ్చాయో, వాళ్ళ బుద్ధులు వచ్చాయో, వాళ్ళ కష్టపడి తత్వం వచ్చిందో, వాళ్ళ నుండి భక్తి నేర్చుకున్నాను, అది రేపు నా పిల్లల దాకా ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు చాలామంది వాళ్ళ పిల్లలకి ఏమిస్తున్నారు వారసత్వంగా అంటే వంకరతనాన్ని, బుద్ధిహీనతను, వెర్రితనాన్ని, భక్తిహీనతను, గర్వాన్ని, అహంకారాన్ని, తెలివి తక్కువతనాన్ని పిల్లలకి ఆస్తిలాగిస్తున్నారు. బిడ్డ, నిన్నటిదాకా నేను గర్విష్టిగా బతికాను, నా వారసురాలిగా, నా వారసుడిగా నువ్వు కూడా గర్విష్టిగా బతుకు బిడ్డ అని గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. ఏమిస్తారు? గర్వాన్ని, అహంకారాన్ని, పిచ్చి చేష్టలను, అమర్యాదను, మోటుతనాన్ని ఇస్తున్నారు. అప్పుడేమవుతుంది? ఏ బుద్ధిహీనత వలననైతే, ఏ గర్వం వలన, భక్తిహీనత వలన, మోటుతనం వలన తల్లిదండ్రులు దెబ్బతిన్నారో ఇప్పుడు పిల్లలు కూడా దెబ్బతింటారు. కనీసం పిల్లలైనా అమ్మా నాన్న మాదిరికరంగా ఉంటే వాళ్ళు అనుసరించాలి. అలా కాని పక్షంలో నువ్వు అమ్మవైతే ఏంటి, నాన్నవైతే ఏంటి, అమ్మమ్మ అయితే ఏంటి, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకనప్పుడు నువ్వు నాకు రోల్ మోడల్ కాదు, నువ్వు నాకు మాదిరి కాదు అని వాక్యాన్ని అనుసరించాలి. ఈరోజు మా అమ్మా నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఒక వీడియో ఎందుకు పెడుతున్నానంటే, వాళ్ళు నాకు మార్గదర్శులు, వాళ్ళు నాకు రోల్ మోడల్స్, వాళ్ళ ఎగ్జాంపుల్స్, వాళ్ళ అడుగు జాడలనే నడుస్తున్నా. ఇంకా సాధ్యమైతే అంతకంటే మెరుగ్గా బతకడానికి ప్రయత్నం చేస్తున్నా. మీ తల్లిదండ్రులు కూడా మీకు దేవుని విషయంలో, ఆధ్యాత్మిక జీవితం విషయంలో మీకు మాదిరిగా ఉంటే, వాక్యానుసారమైన జీవితంలో వాళ్ళని అనుసరించండి. అంతే తప్ప గుడ్డిగా, బ్లైండ్గా ఫాలో అయితే, యేసుప్రభు అంటారు కదా, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడి వెంబడిస్తే ఇద్దరు గోతిలో పడతారంటారు యేసయ్య. అదే జరుగుతుంది లేకపోతే తర్వాత. సో తల్లిదండ్రులకు లేని బుద్ధి, జ్ఞానం, భక్తి, వినయం, విధేయత, మర్యాద, సంస్కారం, ఏమండి, సభ్యత పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ వాక్యం ఏంటన్నా పిల్లలందరికీ దేవుని సేవకుడిగా చెప్తున్నా. తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అదే చేస్తున్నా నేను. కానీ అమ్మా నాన్నల కంటే ఫస్ట్ గాడ్. ఎన్ని వందల వీడియోలు పెట్టా యూట్యూబ్లో తల్లిదండ్రుల గురించి, ఒకే ఒక వీడియో ఇప్పుడు పెడుతున్నా. దాదాపు 500 వీడియోలు యేసుప్రభు గురించి పెట్టా నేను. ఒక్క వీడియో అమ్మా నాన్న గురించి చెప్తున్నా. ఇలా ఉండాలి రేషియో. దేవుని గుర్తు చేసుకోండి, దేవునికి భయపడండి, దేవుని ప్రేమించండి. అప్పుడప్పుడు అమ్మా నాన్నలు గుర్తు చేసుకోండి. వాళ్ళు నీతిమంతులైతే, వాళ్ళు భక్తులైతే, వాళ్ళు భక్తిహీనులైతే, వాళ్ళు ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, ఆ ఫెయిల్యూర్ మోడల్ అయితే మాకెందుకు, వంకర మనుషులైతే మాకెందుకు? మా అమ్మానాలు కనుక వాళ్ళ అడుగు జాడల్లోనే నడుస్తామంటే బెస్ట్ ఆఫ్ లక్, గో అహెడ్. ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అదే రిపీట్ అవుతుందో మళ్ళీ. ఏది గతంలో మునుపు ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగును. మునుపు జరిగిందే మరలా జరుగును అన్నాడు దేవుడు. సరే అండి, ఇంకా దేవుని సేవలో సిద్ధపరిచారని చెప్పుకున్నాం. కొన్ని గోల్డెన్ వర్డ్స్ మా నాన్నగారు చెప్పినవి. మా తాతగారు ఒక జమీందారు అనకూడదు, జమీందారులకే జమీందారు ఆయన. ఇదేదో అతిశయోక్తి కాదు, ఇదంతా హిస్టరీ. ఏలూరు వచ్చి శాస్త్రి గారు అంటే అందరూ గుర్తుపడతారు. సత్యవేదం శాస్త్రి, టిఎస్ శాస్త్రి గారు. ఎవరైనా ఒక ఫంక్షన్కి అందరినీ పిలిచి గిన్నెలు, బట్టలు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తుంటారు. ఆయన చాలామందికి పొలాలు, ఇల్లు, కార్లు గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు. పొందుకున్న వాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు, ఆ రోజు మీ తాతగారు ఇచ్చిన ఇంట్లోనే మేము ఇంకా ఉంటున్నాం అని అంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది, ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది. తాత, ఎవరెవరికో ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, బిల్డింగ్లు ఇచ్చావు, మరి మాకెందుకు ఇవ్వలేదు అని అంటే ఆయన మాకు ఇచ్చాడు, మా నాన్నగారు కూడా ఇచ్చాడు. కానీ మా నాన్నకి ఇచ్చినట్టే ఊర్లో వాళ్ళకి ఇచ్చాడు. దాని విలువ తెలిసేలోపు కొంత ఆయన పాడైపోయింది, ఆస్తి పాడైపోయింది. ఆయన ఆరోగ్యం బాగోక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని స్టేజ్లో కొంత పాడై మా దాకా వచ్చేసరికి కొంతే వచ్చింది. అయితే మా నాన్నగారు ఒక గోల్డెన్ వర్డ్ చెప్పేవాడు. ఏమనంటే, నాన్న,
మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తులు పూర్తిగా మీకు ఇవ్వలేకపోయినా కొంత మీ దాకా వచ్చిన ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆస్తులు నేను మీకు ఇవ్వలేకపోయినా నా పేరు మీద ₹1 అప్పు కూడా లేదు. నేను సడన్గా చచ్చిపోతే ఇంటి మీదకి అప్పులో ఎవరు రారు. ఇదిగో మీ నాన్న అప్పు చేశాడు మీరు కట్టండి అని ఒక్కడు కూడా అప్పు కట్టమని రాడు. ₹1 అప్పు కూడా నా మీద లేదు. ఆస్తి ఎంతో కొంత వస్తుంది, ఎక్కువ రాకపోవచ్చు కానీ వస్తుంది. అప్పు అయితే ఇంత కూడా రాదన్నాడు ఆయన. ఇంకేం చెప్పేవాడంటే ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి బతకండి. చనిపోయేదాకా ఆఖరి దాకా ఆయన పలికిన పదే పలికిన మాట అది. ఎచ్చులకు పోయి గొప్పలకు పోయి డంబాలకు పోయి అప్పులు చేయకండి, ఉన్నదానితో అడ్జస్ట్ అయ్యి బతకండి. ఎవడో ఏదో అనుకుంటాడని, ఎవరో గొప్పగా అనుకోవాలని మీ శక్తికి మించి అప్పులు చేసేసి ఒక రిచ్ లైఫ్ స్టైల్ బతికి మానసిక వేదనకు గురై అవమానాల పాల ఇంటి మీదకి ఎవరో వచ్చి అరుస్తారేమో భయపడి అలా బతకడం కంటే చచ్చిపోవటం బెటర్ నాన్న. అలాంటి దుస్థితి ఎన్నడూ తెచ్చుకోకండి, అప్పులు చేయకండి అని చెప్పేవాడు ఆయన. సో ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అప్పు లేకుండా బతకండి. అప్పు లేని నాడే మీరు నిజంగా దీవించబడ్డట్టని నేను దాదాపు ప్రతి ఊర్లో చెప్తున్నా, ఆదివారం సందేశాలు చెప్తున్నా, యూట్యూబ్ వీడియోస్లో రికార్డ్ చేసి పెడుతున్నా. కారణం ఏంటంటే నా తండ్రి నుంచి నేను పొందుకున్న విలువైన మాటలు ఇవి. మళ్ళీ చెప్తున్నాను, అప్పులు చేయకండి, హెచ్చులకు పోయి చేయకండి, గొప్పలకు పోయి చేయకండి, శక్తికి మించి అప్పులు చేయకండి. ఏదైనా ఒక పని మొదలెట్టడానికి అంత శక్తి మీకు లేదా, సత్తా దమ్ము మీకు లేదా, సామర్థ్యం లేదా, ఫైనాన్షియల్గా మూసుకొని కూర్చోండి, ఉన్నదాంతో బతకండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో దానికి తగ్గట్టే చిన్న ఫోన్ కొనుక్కోండి, చిన్న వెహికల్ కొనుక్కోండి, చిన్న ఇల్లు కట్టుకోండి. చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా అందరికీ చెప్తున్నా, ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తున్నా, చర్చెస్లో చెప్తున్నా, అన్ని ఊర్లలో చెప్తున్నా, నన్ను ఫాలో అవుతున్న విశ్వాసాలు అందరికీ తెలిసి ఈ మాట. అప్పులు చేయకండి, దేవుని నామానికి అవమానం తీసుకురాకండి, మానసిక వేదనకు గురి కాకండి. మానసిక వేదన అనేక అనారోగ్యాల పాలు చేస్తుంది మిమ్మల్ని అని చెప్తుంటాను. ఇది మా నాన్నగారి నుండి నేను నేర్చుకున్నా. ఇంత మంచి జీవితం జీవించి, ఇంత మంచి మాదిరి చూపించి, మంచి మాటలు నేర్పిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని తీరాలి. ఇక ఆఖరిగా ఈ మెమరీస్ని ముగించే ముందు మా నాన్నగారు ఎలా చనిపోయారో స్టార్టింగ్లో చెప్పాను కదండి. 19 అక్టోబర్ 2004 నాడు తెల్లవారుజామున సుమారుగా 3:20 అనుకుంటా, కొంచెం అటు ఇటుగా ఆ టైంకి ఆయన చనిపోయారు. ఆ తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మా అమ్మగారు, నిరీక్షణ అమ్మగారు, 2026 సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున ప్రభువునందు నిద్రించారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోదగిన ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఆవిడ చనిపోవడానికి 2 నెలలకు ముందే ప్రభు ఆమెకు కలలో చూపించాడని ఆమె మాకు చెప్పారు. ఆమె చెప్పారు ఏమనంటే, నాన్న ఏప్రిల్ 22 అని దేవుడు నాకు డేట్ చూపిస్తున్నాడు. ఏప్రిల్ 22వ తారీఖు డేట్ వచ్చింది. కారులో శాస్త్రి తాతయ్య వచ్చాడు. అంటే ఎవరు శాస్త్రి తాతయ్య అంటే మా నాన్నగారి వాళ్ళ నాన్నగారు. మా నాన్నగారి పేరు శామ్యూల్ శాస్త్రి, మా తాతగారి పేరు సత్యవేదం శాస్త్రి, మా తాతగారి వాళ్ళ తండ్రి గారి పేరు సాధుశీలం శాస్త్రి. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు శాస్త్రి అనేది ఏదో నేను తగిలించుకున్నానని. కాదు, 4 తరాలుగా వస్తున్న పేరు ఇది. టిఎస్ శాస్త్రి గారు అంటే మా తాతయ్య, మా నాన్నగారి నాన్నగారు, మా అమ్మగారికి మామగారు. ఆయన అప్పటికే చనిపోయి చాలా ఏళ్ళు అయిపోతుంది. 86లో చనిపోయారు ఆయన, జనవరి 1కి. అలాగే మా అమ్మగారి తాతగారు కేవి జోసెఫ్ గారు మహాభక్తుడు, గొప్ప భక్తుడు. తొందరలోనే ఆయన పాటలన్నీ పాడదలుచుకున్నాను నేను. ఈ వీడియో ఎవరైనా నా బంధువులు కానీ కేవి జోసెఫ్ గారి శిష్యులు, అభిమానులు కనుక చూస్తే, మీ దగ్గర ఆయన రేర్ ఫొటోస్ ఏమైనా ఉంటే, రేర్ ఫొటోస్ కలెక్షన్ ఉంటే, కేవి జోసెఫ్ గారి ఫోటోలు ఉంటే దయచేసి నాకు వాట్సాప్ చేయండి ఆ ఫోటోలు. ఆయన ఫోటోలు నా దగ్గర లేవు. ఆయన గురించి కూడా ఈ నేటి సమాజానికి ఆయన జీవితం ద్వారా, ఆయన బోధల ద్వారా ఎంత మాదిరికరమైన జీవితం ఆయన జీవించాడో అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు కూడా మీ వంతు సాయం నాకు చేయొచ్చు. ఆ ఫోటోలు, కేవి జోసెఫ్ గారి ఫోటోలు ఉంటే తప్పకుండా పంపండి. అలాగే టిఎస్ శాస్త్రి గారి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఏదైనా మీ దగ్గర ఉంటే, నా దగ్గర లేని ఫోటోలు మీ దగ్గర ఉంటే కనుక, ఉన్నవైనా పర్వాలేదు, దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్ చేయండి. మీకు థ్యాంక్ఫుల్గా ఉంటా ఖచ్చితంగా. అయితే మా అమ్మగారు 2 నెలల ముందే చెప్పారు, నాకు కాల్ వచ్చింది నాన్న, శాస్త్రి తాతయ్య, కేవి జోసెఫ్ తాతయ్య
ఇంకా చాలామంది పేర్లు చెప్పారు ఆవిడ, భక్తుల పేర్లు, అప్పటికే మరణించిన వాళ్ళ పేర్లు. వాళ్ళందరూ వచ్చారు కారులో, నన్ను ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు. చనిపోయిన భక్తులందరూ వచ్చి తీసుకుని వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటో కూడా ఆవిడే చెప్పేశారు. నేను చనిపోతానేమో నాన్న, ప్రభు నన్ను పిలుచుకెళ్తున్నాడేమో, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతానేమో, నేను వెళ్ళాల్సిన టైం వచ్చిందేమో అని ఆవిడ చెప్పింది. ఆవిడే చెప్పి దాని భావం కూడా చెప్పింది. అప్పుడు లైట్గా తీసుకున్నాను నేను. నాకే కాదు, అందరికీ చెప్పింది ఆవిడ. ఇంచుమించు అందరం లైట్గా తీసుకున్నాం. ఎందుకంటే ఆవిడ అంత త్వరగా చనిపోద్దని మేము అనుకోవాలి. అసలు మా నాన్నగారు చనిపోతారని కూడా మేము అనుకోవాలి. అయితే ఏప్రిల్ 22వ తారీఖు వచ్చేసరికి ఆవిడ చెప్పినట్టుగా 22nd నాడు డయాలసిస్ చేస్తుండగా ఆవిడ హాస్పిటల్లో చనిపోయారు. దేవుడు ఆమెకు చూపించినట్టుగానే ముందే చూపించి మరీ తీసుకుని వెళ్ళాడు ప్రభు. అంటే ఎందుకని ప్రభు అంత వివరంగా ఆమె డెత్ డే గురించి ముందే తెలియజేశాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ప్రభుతో ఆమెకున్న అనుబంధం, సాన్నిహిత్యం అంత గొప్పగా ఉంది. ఇంత మంచి మనుషులను, ఇంత ఆత్మీయంగా బ్రతికిన మనుషులను వెటకారం చేసి, ఎగతాళి చేసి మాట్లాడిన పాపాత్ములు ఉన్నారు కొంతమంది బంధువుల్లోనే. దరిద్రులు, నీచులు, విషసర్పాలు లాంటి వాళ్ళు, పాలు పోసిన చేతిని కరిసే సర్పాలు లాంటి వాళ్ళు ఉన్నారు, పాములు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం, దేవుడే కదా ఎవరినైనా శిక్షించాల్సింది. బైబిల్లో దావీదు అంతటివాడికి కూడా షిమీ లాంటి నీచుడి దగ్గర నిందలు తప్పలేదు కదా. సో ఇలాంటి నీచులు వేసిన నిందలు మానసిక వేదనకు గురి చేసి కొంత త్వరగా వాళ్ళు చనిపోవడానికి కారణమైందేమో అనిపించింది. వాళ్ళని చూసి నేను నేర్చుకోకూడదు అనుకునేది ఏదైనా ఉందా అంటే అతి మంచితనం, అతి ప్రేమ, అతి తగ్గింపు అన్నీ ఎక్కువే వీళ్ళకి. అయినోళ్ళకి, కానోళ్ళకి, మంచోళ్ళకి, చెడ్డోళ్ళకి, పావురానికి, పాముకి అందరికీ అన్నం పెట్టి, అందరికీ నీళ్లు పోసి, అందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళు చచ్చిపోయారు తొందరగా. నీవు అధిక నీతిమంతుడవై ఉండకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదువు అని బైబిల్లో రాస్తుంది కదా. ఒక్కోసారి అది గుర్తొస్తుంటుంది. మా అమ్మ నాన్న అధిక నీతి వాళ్ళు చచ్చిపోయారేమో. అతి మంచితనం ప్రేమించాలి కానీ అయోగ్యులను ప్రేమించకూడదండి. అన్నం పెట్టాలి కానీ పాముకు పాలు పోయకూడదండి. సో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను కూడా చాలామంది అయోగ్యులకు సాయం చేసి దెబ్బతిన్నా, ముంచేశారు, నట్టేట ముంచారు, వెన్నుపోట్లు పొడిచారు. వద్దు వద్దు అనుకుంటున్నా. మరి వాళ్ళ కొడుకుని కదా, వాళ్ళ జీన్స్ వస్తాయి, అవే ఎమోషన్స్ వస్తాయి, అవే జాలి, ప్రేమ, కనికరాలు ఉంటాయి. సో యోగ్యతని చాలామందికి నా విలువైన టైము, డబ్బు, సర్వీస్ ఇచ్చి మోసపోయి తర్వాత పశ్చాత్తాపడ్డా. ఇప్పుడు మెల్లమెల్లగా మానుకుంటున్నా. ఈ పిచ్చి పనులు ఇంకా చేయకూడదు. మర్యాద లేని వాళ్ళ దగ్గరికి, సంస్కారం లేని వాళ్ళ దగ్గరికి, మోటోల దగ్గరికి, దేవుని భయం లేని వాళ్ళ దగ్గరికి మేము దూరంగానే ఉంటాం అనుకుంటారు కొంతమంది. వాళ్ళ వల్ల రవ్వంత ప్రయోజనం ఉండదు. దూరం ఉంటే మనకు పోయేది ఉండదు, దగ్గరికి వస్తే ఒరిగేది ఉండదు. అయినా కూడా ఏదో పిచ్చి వేషాలు, పిచ్చి శునకానందం. ఒక సామెత ఉంది, కోడి పెంట అవసరమైతే అది కోడంట కొరివికి ఎరుగుతుందంట. కోడి పెంటతో ఎవరికి పని ఉంటుందండి? కోడి పెంట వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఎవడికో లేక లేక కోడి పెంటతో పనిపడిందంట. ఆ పెంట కోసం కోడి దగ్గరికి వెళితే అది బిల్డప్ అవటం మొదలెట్టిందంట. ఆ కోడి పెంట ఈ కోడికి ఎలాగో పనికిరాదు కదా. అయినా సరే అమ్మ నాతో పనిపడింది, నా పెంట కోసం వచ్చాడు వీడని చెప్పి ఆగు నేను చెట్టు పైకి ఎక్కి అప్పుడు ఎరుగుతుందంట. అది కొంతమంది అలా చేస్తుంటారు. ఎవ్వరికీ పనికిరాని మనుషులు, నిష్ప్రయోజకులు, యూజ్లెస్ పీపుల్, గుడ్ ఫర్ నథింగ్ పీపుల్. మేము రాము, మేము దూరంగా ఉంటాం. గెట్ లాస్ట్, గో టు హెల్, హూ కేర్స్? ఎవరికి ఉపయోగం? రానందుకు నష్టం లేదు, వచ్చినందుకు ఉపయోగం కూడా లేదు కదా. గతంలో వచ్చినందుకు ఎవరికి ఉపయోగపడ్డారు, ఎవరికి పనికొచ్చారు? ఇప్పుడు రానందుకు ఎవరు నష్టపోయారు? సరే ఏదేమైనా నా తల్లిదండ్రులు కూడా నాలాగా ఇప్పుడు నేను ఉంటున్నందుకు రఫ్గా ఉండుంటే ఎక్కువ కాలం బతికేవాళ్ళేమో అని అనిపిస్తుంది. సరే ఏదేమైనా దేవుని చిత్తం. మనం ఎన్నో అనుకుంటాం, ఫైనల్గా దేవుని చిత్తం జరుగుతుంది కదా. ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్, ఇద్దరు హై బీపీతో బాధపడ్డారు, ఇద్దరు కూడా గుండెపోటుతోనే చనిపోయారు. మరి వాళ్ళ కొడుకును కనుక వాళ్ళ పోలికలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ జబ్బులు కూడా వస్తాయి కనుక ఆటోమేటిక్గా అనివార్యం కదా, వచ్చి తీరుతాయి. ఎక్స్ట్రా కేర్ తీసుకునేవాడిని. పిల్లలకి చిన్నప్పటి నుంచి డైట్ నేర్పేవాడిని నేను. మంచి డైట్, షుగర్ బీపీలు వస్తాయి వాళ్ళ పిల్లలు కనుక. వచ్చాక జాగ్రత్త పడే కంటే ముందు నుంచే మిల్లెట్స్ తినండి నాన్న, ముడి బియ్యం తినండి నాన్న, ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ తినమని. వీడికి ఇంకా రెండే ఇప్పుడు చూడండి, నోటి నిండా పల్లె కరుస్తాడు పట్టుకొని. రెండే 2 పళ్ళు నోట్లో ఉన్నప్పటి నుంచి ముడి బియ్యమే పెట్టేవాడిని.
పెద్దగా అయ్యాక సడన్గా తినమంటే ఎలా తింటాడాడు? మళ్ళీ మా అమ్మ నాన్నకున్నట్టు మాకు షుగర్లు వస్తాయేమో అని చెప్పి ముందు జాగ్రత్త అంతే. దేవుని మహాకృప, దేవుని దయ జ్ఞాపకం చేసుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి వాళ్ళని. ఎందుకంటే నాకు భక్తి నేర్పించారు, ఎక్కువ సంతోషపడేది అది. భక్తి, నీతి, విలువలు, దేవుని భయము. ఒకానొక రోజు తీర్పు ఉంది, దేవుడు లెక్క అడుగుతాడు. చిన్నప్పుడు ఎప్పుడైనా నేను అన్నయ్య గొడవపడ్డా, నేను తమ్ముడు గొడవపడ్డా, నేను అక్క గొడవపడ్డా, సిబ్లింగ్స్ అన్నాక గొడవలు అల్లర్లు ఉంటాయి కదా. కొట్టినాక తిట్టినాక మా అమ్మ కానీ నాన్న కానీ ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? జాగ్రత్త నాన్న, అబద్ధం ఆడితే దేవుడు నాలుక గాలుస్తాడు, నరకంలో వేస్తాడు. ముట్టిగా తిట్టి కొట్టి వదిలేయటం కాదు, అప్పుడు కూడా మళ్ళీ దేవుని భయం. జాగ్రత్త, నిజం చెప్పు, నీది నిజమా అక్కది నిజమా, ఎవరు అబద్ధం ఆడతారు తెలియాలి. ఇప్పుడు దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనగానే దెబ్బకి చచ్చినట్టు తప్పు చేసినాడు ఎవడో వాడు నోరు తెరిచి మమ్మీ నేను చేసిన తప్పే, డాడీ నేను చేసిన తప్పే. దేవుని భయం, దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు. ఈనాడు ఆ భయం చాలామందిలో లేదు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మనం దేవుడు తంతాడని భయపడ్డా దేవుడు తంతాడు, భయపడకపోయినా దేవుడు తంతాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా. జరగాల్సింది జరగక మానదు. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు చూస్తున్నాడు. నేను నమ్మనండి, దేవుడు చూస్తున్నాడని అంటే, నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి నీ లైఫ్ని నువ్వు చూసుకో, నువ్వు నీ కొంపను చూసుకో, నీ బ్రతుకుని చూసుకో ఎలా ఉందో. దేవునికి భయపడనందుకు, దేవునికి లోబడనందుకు ఒక అవిధేయుడి బతుకు ఎలా ఉంటుంది, ఒక అవిధేయుడి కొంప ఎలా ఉంటుంది అని అంటే చాలామందికి వాళ్ళ జీవితాన్ని చూపించవచ్చు. బైబిల్లోని ఎగ్జాంపుల్స్ ఎందుకురా, నీ లైఫే పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. దీవించబడ్డ వాళ్ళు, దేవునికి భయపడి దేవునికి లోబడి బతికిన వాళ్ళ బతికి ఎలా ఉంటుంది అని అంటే, దేవునికి నిత్యము భయపడుతూ పిల్లలకి భయం నేర్పుతూ పెంచుతారు కదా, వాళ్ళని చూపించవచ్చు. ఇంత చెప్పాను చూడండి. అనేక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో కూడా 3 పూట్ల శ్రేష్టమైన భోజనం మాకు అందించారు, మంచి బట్టలు కొన్నారు, మంచి స్కూల్లో జాయిన్ చేశారు, నన్ను మంచి ఎడ్యుకేషన్ ఇప్పించారు. సో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అన్నిటికంటే మరొక గొప్ప ఆదరణ ఏంటంటే, ఇంత మంచి తల్లిదండ్రులను మిస్ అయ్యాను, ఏదో ఒకరోజు నేను వాళ్ళని కలుసుకుంటా. ప్రభువుని చేరినప్పుడు అక్కడ నా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళతో కలిసి నిత్యత్వం అంతా దేవునితో, తల్లిదండ్రులతో, పరిశుద్ధులందరితో నేను ఆనందిస్తానన్న నిరీక్షణ నాకుంది. పెద్దోడంతా మా అమ్మలా ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి మా అమ్మగారి బంధువులు, మన మే నెలలో మా సిల్వి మామ ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్తే, హైదరాబాద్ వెళ్తే చూసిన బంధువులు అందరూ అంటున్నారు, అమ్మ వైపు బంధువులు అందరూ అంటున్నారు. నాన్నగారి వైపు బంధువులు, మా ఇస్సాకు పెదనాన్న కూతురు జోషక్క అంటుంది, అంత నిరీక్షణ ఆంటీలా ఉన్నాడురా. ఎబినేజర్ అన్న వైఫ్ అంటుంది, వదిన అంటుంది, అంత ఆంటీ గారిలా ఉన్నాడు. అమ్మ వైపు బంధువులు, నాన్న వైపు బంధువులు, ఊర్లో తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంత నిరీక్షణ ఆంటీలా ఉన్నాడు. ముక్కు, ముఖం, బొగ్గులు, వాడి చూపులు అంతా ఆంటీ. కిరాణా కొట్టుకెళ్తే వాళ్ళదే అంటారు, అంతా మీ అమ్మగారిలో ఉన్నాడండి బాబు అని. ఎంత సంతోషం అనిపిస్తుందో. హిందువులు అంటారు మా అమ్మ మళ్ళీ పుట్టింది అంటారు, పునర్జన్మ, ఇంకో జన్మెత్తింది అంటారు. కానీ మనకున్నది ఒక జన్మే కదా, పునర్జన్మ కాదు కదా. మరి మనం ఎలా అనుకోవాలంటే, మా అమ్మ మళ్ళీ పుట్టలేదు కానీ మా అమ్మ జీన్స్తో వీడు మళ్ళీ పుట్టాడు, మా అమ్మ పోలికలతో వీడు మళ్ళీ పుట్టాడు. ఎంత స్ట్రాంగ్గా వీడికి మా అమ్మ జీన్స్ వచ్చాయంటే, పోలికలు, చూపులు, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాదు, బుద్ధులు కూడా చంపేస్తుంటాడు మా అమ్మని జ్ఞాపకం చేస్తూ. ప్రతి క్షణం వాడు తినటం, కదలటం, అలగటం, గునగటం, వాడి భక్తి జీవితం ఎంత సెన్సిటివ్గా ఉంటాడంటే, వీడేమో మళ్ళీ మొత్తం మా నాన్నలో పుట్టాడు. ప్రతిరోజు మా నాన్న జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుడు నన్ను ఆదరించడానికే తల్లిదండ్రుల పోలిక 2 పిల్లలకి ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఎంత దయగల దేవుడు కదండి. వాళ్ళని నేను మిస్ అవుతున్నాను, నన్ను ఓదార్చడానికే అనుకుంటా. వీడికి అమ్మ పోలికలు, అమ్మ బుద్ధులు కూడా ఇచ్చేశాడు ఏకంగా. వీడికేమో మొత్తం మా నాన్నగారి పోలికలు, మా నాన్నగారి బుద్ధులు ఇచ్చేశాడు. ఎంత స్ట్రాంగ్ అంటే, ఒక్కొక్కసారి వీడైతే మా అమ్మ నాన్నలు ఇద్దరిని చూడలే. వీడి ఫస్ట్ బర్త్డే అయ్యాక మార్చి 1కి వీడి ఫస్ట్ బర్త్డే, ఆ మరుసటి నెలలోనే మా అమ్మగారు చనిపోయారు. వీడికి జ్ఞాపకాలు కూడా లేవు, ఫోటోలు వీడియోలు ఉన్నాయి అంతే. జస్ట్ ఫొటోస్లో, వీడియోస్లో నానమ్మని చూశాడు. వీడికి అది లేదు, అందరూ చచ్చిపోయి పుట్టాడు వీడు.
వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా ఏడుస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఇవేమీ ఇద్దరి పిల్లలకి తెలియదు. కానీ నాకు తెలుసు కదా మా అమ్మ నాన్న గురించి. వీడిని చూస్తుంటే అనుక్షణం మా నాన్న గుర్తొస్తుంటాడు. ఆ బిహేవియర్, ఆ మాట తీరు, వాడు మాట్లాడే విధానం, వాడు నవ్వించే విధానం, ఆ సమయస్ఫూర్తి, ఆ వాక్చాతుర్యం, ఒక్కడు 100 మంది నోరు మూయిస్తాడు. అంత మంచి వాక్చాతుర్యం మా నాన్నగారికి ఉండేది. ఆ సమయస్ఫూర్తి, ఆ తెలివి. సో దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. వాళ్ళ పోలికలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ తెలివితేటలు, ఆ చురుకుదనం, హుషారుతనం వాళ్ళ నుండి నాకు వచ్చాయి. మళ్ళీ నాలో నుండి నా రక్తం వీళ్ళలో ప్రవహిస్తుంది. ఆ బుద్ధి ఇంత దూరం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తే మన పూర్వీకులలో ఉన్న సద్గుణాలు, మంచి లక్షణాలను మనకు పంపిస్తాడు. మన పూర్వీకులు ఎవడో ఒక సైకోగాడు ఉన్నాడు అనుకోండి, ఒక శాడిస్ట్ గాడు, ఒక అసూయపరుడు ఉన్నాడు అనుకోండి, ఒక చెత్త మీద ఉన్నాడు అనుకోండి, అమ్మవైపు నాన్నవైపు ఉంటారు కదా ఎక్కడో చోట. కర్మ కొద్దీ, దరిద్రం కొద్దీ ఆ దరిద్రుడి బుద్ధులు కనుక మన పిల్లలకు వచ్చినాయి అనుకోండి, వీడికి ఎంత ప్రేమించినా సైకో బుద్ధులు మానట్లేదు అనుకోండి, ఎంత ప్రేమించినా అసూయపడతాడు, ఎంత ప్రేమించినా గోతులు తవ్వుతున్నాడు అనుకోండి, ఎంత మంచుకున్నా వెనుపోటు పడుతున్నాడు అనుకోండి, ఏమైనా బాగుంటుందా? అలా కాకుండా మన పూర్వీకులలో భక్తులైన వారు, నీతిమంతులైన వారు, యథార్థవంతులైన వారు, యథార్థత, భక్తి, మంచితనం, దేవుని భయం, మానవత్వం, కనికరం, ఇటువంటి సద్గుణాలు ఒకవేళ జీన్స్ ద్వారా మన పిల్లలకు వస్తే ఎంత ఆదరణ కదా. కాబట్టి నేనైతే ఎంతో ఆదరించబడుతున్నా. పిల్లలు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నా. వాళ్ళకి నా తల్లిదండ్రుల పోలికలతో పాటు బుద్ధులు కూడా దేవుడు ఇచ్చేశాడు. మా నాన్నగారితో ఎలా డీల్ చేసేవాడిని వీడితో అలాగే డీల్ చేస్తాడు. ఎందుకంటే వీడు ఆయన జిరాక్స్ కాపీ. బిహేవియర్, యాటిట్యూడ్, క్యారెక్టర్ మొత్తం. సో వీడు పుట్టినప్పటి నుంచి వీడిని ఏమని పిలుస్తారంటే నాన్నగారండి అని పిలుస్తా. ఇక నాకు అలవాటు అయిపోయింది. ఒరే లడ్డు అని ఎప్పుడో పిలుస్తానండి. కాలేజ్ నుంచి ఫోన్ చేస్తాడు, డాడీ వచ్చేసాను కాల్ చేయగా, నా డాడీ చెప్పు డాడీ అంట. ఎంత అలవాటు పడిపోయానంటే ఇక ఎక్కడున్నావాడిని డాడీ అని పిలుస్తా. శ్యామల శాస్త్రి గారు అని పిలుస్తా, మా నాన్నగారి పేరుతో పిలుస్తా. వీడి చిన్నప్పటి నుంచి నిరీక్షణమ్మ గారు అని పిలుస్తా. ఎప్పుడు అడిగాడు అనుకోండి, నిరీక్షణమ్మ గారు ఇంకా అలక్కండి, బొగ్గలు ఎక్కువ ఊగిపోతున్నాయనంట. ఎందుకనంటే కావాలని పిలవటం కాదు, ఆయన చూడగానే మా అమ్మ కనపడుతుంది. రీసెంట్గా ఒక 5 నెలల క్రితం అనుకుంటానండి, కలలో మా నాన్నగారు వచ్చారు నా దగ్గరికి. రావటం కూడా ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? డైరెక్ట్గా ఆకాశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. నేను తలపైకెత్తి చూస్తే పరలోకంలో నుండి నేరుగా నా ఇంట్లోకి ఒక పెద్ద పూలు పండ్ల తోట ఒకటి ఉంది. అక్కడ నుంచి 2 గంపల నిండా ఆయన స్టైల్లో 2 బుట్టల నిండా పండ్లు, కూరగాయలు, స్వీట్లు అన్నీ పెట్టుకొని కొన్ని మెడలో వేసుకొని నడుచుకుంటూ నేరుగా నా ఇంట్లోకి వస్తున్నాడు. పరలోకంలో నుంచి ఇంటికి వస్తున్నాడు, అది కనబడుతుంది కలలో. ఆయన చూడగా ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే ఏడ్చేస్తాను నేను. కానీ కలలో ఇక ఆయన చూసి సంతోషం పట్టలేక కన్నీటితో ఆయన కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నా. ఆయన మాత్రం ఎమోషనల్ అవ్వట్లా. నన్ను చూసి నవ్వుకుంటూ, దేవుడు నీకు ఇమ్మని పంపించాడు నాన్న ఈ గిఫ్ట్లన్నీ అని చెప్పి 2 బుట్టల నిండా ఉన్న పండ్లు, పువ్వులు, స్వీట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇంట్లో పెట్టాడు. ఆయన మీద తగిలించుకునేవన్నీ తీసి ఇంట్లో పెట్టాడు. ఇచ్చేసి వెంటనే రమ్మన్నాడు. నేను వెళ్ళాలని చెప్పి వెనక్కి తిరిగి వెంటనే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ఏడుస్తున్నానని పట్టించుకోవట్లా. డాడీ ఆవు డాడీ, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ వచ్చావు, నా దగ్గరికి వచ్చావు, దేవుడు నిన్ను పంపించాడు, కొంచెం సేపు ఉండొచ్చు కదా అంటే వెనక్కి తిరిగి లేదు నాన్న, దేవుడు చెప్పిన పని పూర్తి చేసేసా, వెంటనే రమ్మన్నాడు, నేను వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు అని చెప్పి నన్ను చూసి నవ్వుకుంటూ, ఏడవద్దు, దేవుడు ఇమ్మన్నాడు, నీకు ఇచ్చేసాను, సంతోషంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. మెలకు వచ్చింది. కొన్ని నెలలుగా, చాలా కాలంగా మేము కన్నీటితో దేవుని దగ్గర అసాధారణమైన కోరికలు కోరుతున్నాం. ప్రభువా, నువ్వు తలుచుకుంటే అయిపోతుంది, లేకపోతే అవ్వదు, నువ్వు ఒక అద్భుతం చేస్తే అవుతాయని కొన్ని విషయాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, నేను నా భార్య బిడ్డలు. దేవుడు చేస్తే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏం చేసినా అవ్వదని తెలుసు నాకు. దానికి దేవుడు జవాబు ఇచ్చాడు. ఈ కళ ద్వారా దేవుడు చూపించాడు.
మా నాన్నగారు కలలో నాకు వచ్చి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు, దేవుడు ఇమ్మని చెప్పాడు అన్నాడు కదా, అప్పుడు నాకు అర్థమైపోయింది. తెల్లవారుజామున 3 అవుతుంది అంటే మేము అడుగుతున్నవి దేవుడు ఇచ్చేస్తాడన్నమాట. ఏదైతే అసాధ్యమని అసాధారణమని మేము అనుకుంటున్నామో అవన్నీ దేవుడు ఇవ్వడానికి పూనుకున్నాడు. ప్రైజ్ తలవాడు అనుకొని వెంటనే నా భార్య బిడ్డలను లేపి నిద్రలో చెప్పాను, దేవుడు ఇలా కళ చూపించాడు, మా నాన్నగారు వచ్చారు అని మొత్తం కళ చెప్తే అందరం కలిసి ప్రార్థన చేసాం. ప్రభువా నీకు వందనాలు, నువ్వు చూపించిన కళ, నువ్వు నాకు ఒక మెసేజ్ పంపించావు, నువ్వు పంపబోతున్నావు అని. ఆశ్చర్యకరంగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 months ఎన్నైతే మేము దేవుని అడిగామో అన్నీ జరిగిపోయినాయి. దిమ్మ తిరుగుతుంది, నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది, భయం వేస్తుంది. దేవుడు మనతో ఉండబట్టి కదా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అడగటం ఏముందండి, ప్రతి పనికిమాలుడు 100 కోరికలు అడిగేస్తాడు, కానీ దేవుడు అందరికీ రెస్పాండ్ అవ్వడు కదా, తన భక్తులకు ఆయన రెస్పాండ్ అవుతాడు. మనం అడిగినవి దేవుడు విని ఇవ్వటం కాదు, ఇవ్వకముందు చెప్పాడు నీకు ఇస్తున్నాను అని. కళలో మా నాన్నగారి చేత పంపించి, సరిగ్గా దేవుడు కళలో మా నాన్నగారి చేత గిఫ్ట్లు పంపిస్తున్నట్టు ఎలాగైతే చూపించాడో అలాగే ఆ 3-4 నెలలలో అన్నీ సమాప్తం అయిపోయినాయి. పెద్ద పెద్దవి కళలో కూడా మేము జరుగుతాయో లేదో అనుకున్నాం. మా శక్తికి మించినవి, మా జ్ఞానానికి మించినవి. ఇదివరకు నోరు తెరిచి అందరితో పంచుకునే వాళ్ళం ఈ సంతోషాలు. యూట్యూబ్లో కూడా పెట్టేసేవాడిని, వాట్సాప్లో అందరికీ పంపేవాడిని. ఇక మీదట సంతోషకరమైన శుభవార్తలు అన్నీ మూసుకొని అందరికీ చెప్పకూడదు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏడుపు మొహాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏడ్చి పీకేదే ఉండదు, కానీ ఆ దరిద్ర మొహాలు చూడలేక నా మూడ్ ఆఫ్ అయిపోయి నేను వాక్యం చెప్పలేను, ఆదివారం ఆరాధనలు పాడైపోతుంటాయి. కాబట్టి ఇక అందరితో పంచుకోవడం మానేసా. కానీ ఎంత గొప్ప దేవుడు చూసారా, ఆయన ప్రామిస్ చేసినవన్నీ దేవుడు ఇచ్చేశాడు, ముందే చెప్పి మరీ ఇచ్చాడు ఆయన. సో దేవుని మహాకృప, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున ఇంకా కొన్ని వివరాలు, నేను బాల్యంలో చూసినవి, విన్నవి, నాకు మేలు చేసినవి, నాకు నేర్పించిన అద్భుత జ్ఞాపకాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. ఈ సందేశం వలన మీరు మేలు పొందారని నేను భావిస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, మీరు మా అమ్మా నాన్నలు నాకు ఏవి నేర్పారో, మంచి పేరెంట్స్ లాగా ఎలాగైతే భక్తి, చదువు, అన్ని పనులు ఎలాగైతే నేర్పారో, దేవుని భయంలో పెంచారో, నేను ఎలాగైతే నా పిల్లలు పెంచానో, మీరు కూడా బెస్ట్ పేరెంట్స్ లాగా ఉండమని మీకు పిలుపునిస్తున్నా. కొంతమందికి మంచి పేరెంట్స్ ఉండరు, బాల్యము నుండే మంచి తల్లిదండ్రులు దొరకరు. కొంతమందికి తల్లి కని పారేయటం, లేదా పుట్టగానే అమ్మ చచ్చిపోవటం, నాన్న చచ్చిపోవటం, ఇలాంటివి ఏవో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, అందరికీ తండ్రి పరలోకపు తండ్రి కదా. సో నో ఎక్స్క్యూజెస్, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు నేర్పేవాళ్ళు లేరు, ఇలా 1 నెల 1 సంవత్సరం అంటే సరిపోద్ది. బతుకంతా నాకు అమ్మా నాన్న లేరు, పుట్టగానే అమ్మ చచ్చిపోయింది, నాన్న వదిలేశాడు, పుట్టగా నాన్న చచ్చిపోయాడు, అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది, ఈ పిచ్చివాగుడు బతుకంతా చెప్తే దేవుడు మూతి పళ్ళు రాలుగొట్టి నరకంలో పడేస్తాడు. ఎవరికైనా కొంత అవకాశం ఇస్తాడు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తాడు దేవుడు. కానీ బతుకంతకి ఇదే పాత పాట మళ్ళీ మళ్ళీ పాడటం కరెక్ట్ కాదు. సో తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా బైబిల్ మనకు మాదిరి. తల్లిదండ్రులు అయిన వాళ్ళైతే మీ పిల్లల్ని భక్తి మార్గంలో పెంచండి, మీలాగా పెంచకండి. మీరు మంచోళ్ళైతే మంచిదే, మీరు భక్తులైతే మంచిదే, కానీ మీరు భక్తిహీనంగా బ్రతుకుతూ మీ భక్తిహీనతలో పిల్లల్ని పెంచి నాశనం చేయకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.